Hello, welcome back to This My Change. This is episode 2, and by your valuable feedback, I got myself a mic, and hopefully, the audio quality is like a lot better now. Yeah, so in this episode, what are we going to talk about? I'm thinking to talk about positivity. So, which is very funny because నేనే పెద్ద నెగటివ్ థింకర్. లైక్ నేను when I wake up and I just don't go like today is full of possibilities and opportunities, let's seize the day. అట్లా ఏమి ఉండదు. I usually wake up and I go like అంతా బాగానే ఉంది, ఏదో అంత బాగానే నడుస్తుందంటే ఏదో అవుతుంది. You usually get this like if everything is like going on smooth and all, something is like going to happen. I can sense it. So, and I've realized this about myself recently. I don't think negatively because I want to be sad. I think negatively because somewhere along the way my brain decided like fear is like safety. అందరికీ ఉంటుంది కదా, వి టెన్ టు గెట్ స్కేర్డ్ లైక్ ఇది అయితే ఎట్లా ఉంటుంది, అది అయితే ఎట్లా ఉంటుంది. దట్ ఈస్ హౌ వీ ఆల్ ట్రై టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద వరల్డ్. ఇప్పుడు వీ డోంట్ లైక్ ఇన్నేట్ ఇట్లా లోపల నుంచి పాజిటివ్గా థింకింగ్ ఉండదు చాలామందికి. నాకైతే అసలుకే ఉండదు. బట్ ఇట్స్ లైక్ you think about things and like you try to predict everything, but most of the time it's going to be negative. ఇప్పుడు నేను దేశానికి ప్రెసిడెంట్ అయితే ఎట్లుంటుంది అంటే నేను ఎన్ని గొప్ప థింగ్స్ చేయొచ్చు అని ఆలోచించే టైప్ కాదు నేను. అరే ఇవి చేయకుండా ఉండాలి అని ఫస్ట్ ఆలోచిస్తా. I think most of us think like that only. The very few like lucky people who think like that. It's a positive, proper positive. So in this episode, it's not me teaching you how to be positive. This is me talking out loud about how I'm trying to stop think negatively and how I stop my thoughts from ruining my mood every single day. So let me explain how negativity actually shows up. If something like good is happening in my life, అందరికీ ఫస్ట్ థాట్, అందరికీ కాదు నా గురించి మాట్లాడదాంలే, నాకు వచ్చే ఫస్ట్ థాట్ ఇది ఎంతకాలం ఉంటుంది, ఇట్ ఇస్ టెంపరీ ఓన్లీ. నో, what if someone doesn't reply to my text? My mind immediately creates like a whole story. అరే వాళ్ళు కోపంగా ఉన్నారు, నేనేమైనా తప్పుగా మాట్లాడినా, నేనేమైనా did I embarrass myself, they don't secretly like me. ఇట్లా అంత థాట్స్ అంత స్పైరల్ అయితుంటే ద క్రేజియస్ పార్ట్, మనం ఇంత ఆలోచిస్తాం కదా, అరే ఇది అది ఇది అది అది అని ఏం జరగదు అక్కడ. నేను ముందే ఇట్లా ఇమాజిన్ చేసుకుంటా, ఇందులో ఏమైనా పాజిటివ్ ఉందా, పాజిటివ్ థాట్స్ ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ గెటింగ్ స్కేర్డ్, ఇట్లా నెగటివ్ థాట్స్లో స్పైరల్ అవ్వడం. ఇదే జనరలీ ఎక్కడ అప్లై అవుతుందంటే వర్క్ ప్లేసెస్లో, ఫ్రెండ్షిప్స్లో, కొత్త జనాలతో మాట్లాడుతున్నా, ఇట్లా వన్ బ్యాడ్ డే ఎట్ ద జిమ్ మై బ్రెయిన్ ఇస్ లైక్ యూర్ ఫాలోయింగ్ ఆఫ్, దిస్ ఇస్ వర్కింగ్, వాట్స్ ద హోల్ పాయింట్, అసలు నీ బొచ్చలో నువ్వు పెద్ద ఏమనుకుంటున్నావు, నువ్వేమైనా మీకాసా అనుకుంటున్నావా. ఐఎమ్ లైక్ సెల్ఫ్ క్రిటిసైజేషన్ ఎట్లుంటుందంటే టు ద పాయింట్ ఐమ్ లైక్ ఇంత నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నావు. నేను బయటికి చాలా పాజిటివ్గా
అంత మంచిగానే అవుతుంది. బట్ లోపల మాత్రం మస్తు ఇట్లా ఏ ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఎందుకు ఇట్లా పాజిటివ్గా ఆలోచించడానికి ఇంత భయపడతా? అదే కదా భయపడ్డం, అదే పెద్ద ప్రాబ్లం. ఇది ఎందుకు ఇంకా ఉండదు కూడా నాకు అర్థం కాదు. ఎవ్రీబడి ఈజ్ లైక్ ఉంటే ఉంటుంది, పోతే పోయింది. ఈ మెంటాలిటీ రావడాదు. ఏమంటారు, ఇది రాదు. యూజువలీ చాలా ఎగ్జాస్టింగ్ ఉంటుంది. నువ్వు ఇట్లా పాజిటివ్ అవ్వాలంటే అందరూ పాజిటివ్గా ఆలోచించు, సెట్ అయిపోతుంది. ఎట్లా? ఇట్స్ లైక్ థింక్ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఏం పాజిటివ్ బ్రో? ఎట్లా ఆలోచించాలి? నేను ఎట్లా అనుకుంటా తెలుసా, నేను మునిగిపోతున్నా. ఓ లైక్ బ్రో ఐమ్ లైక్ డ్రౌనింగ్ బ్రో. ఏం కాదు బ్రో, చిల్. అరే మునిగిపోతున్నారా, చిల్ అంటావేంటి? ఇట్స్ లైక్ దాట్. నాకు అట్లా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించు అని చెప్తే ఎవరైనా, మీకు ఇలాంటి సినారియోస్ వచ్చే ఉంటాయి. ఎవరైనా వచ్చి ఇట్లా చాలా జెన్ ఉంటారు కదా, చాలా చిల్గా పాజిటివ్గా ఆలోచించాలి. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, నేను నా గురించి నన్ను సెల్ఫ్ పాజిటివ్గా మాట్లాడుతుంటే ఇట్ యాక్చువల్లీ మేక్స్ మీ ఫీల్ వర్స్. నాకు నేను అబద్ధం చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది. డెల్యూషనల్లో బతుకు బ్రో నువ్వు అని నేను కన్విన్స్ చేసుకుంటా. ఇప్పుడు నేను రోజంతా యాంగ్షియస్గా ఉంటే ఈ అఫర్మేషన్స్ అన్నీ చెప్పుకుంటా, యూర్ కాన్ఫిడెంట్, యూఆర్ దిస్, యూఆర్ దాట్ అని బొచ్చు అయితే. నువ్వు యాంగ్షియస్ ఉన్నప్పుడు నీ నెగిటివ్ థాట్స్ చాలా పీక్లు ఉంటాయి. పాజిటివ్ థాట్స్కి అసలు స్కోపే ఉండదు. ఇట్లా అబద్ధం చెప్పుకొని నువ్వు కన్విన్స్ చేసుకోవాలి. ఏ బ్రో ఇదంతా ఓకే, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పి నువ్వే కన్విన్స్ చేసుకోవాలి. ఇఫ్ ఐ సే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇఫ్ somebody comes and like how are you bro, everything's fine bro. If I say with this tone, if I use the word everything is fine, I am spiraling. My brain is like stop re, why are you gaslighting yourself? And I realized నాకు పాజిటివిటీ వద్దు. ఫస్ట్ నాకు ఆనెస్టీ కావాలి. నాతో ఎన్ని రోజులు నా అబద్ధం చెప్పుకుంటూ ఈ భయాన్ని దాచిపెట్టేస్తా. పాజిటివ్గా ఉండాలి, కానీ ఇట్లా నన్ను నేను అబద్ధాలు చెప్పుకుంటా, లైయింగ్ టు మై సెల్ఫ్, దిస్ విల్ నాట్ వర్క్. ఇది కాన్ఫిడెన్స్కి వర్క్ అవుతుందేమో అని పాజిటివిటీకి అస్సలు వర్క్ కాదు. ఇంకొకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు ప్రతిసారి నెగిటివ్గానే ఆలోచిస్తా? ఎందుకు ఎవ్రీ సినారియోకి వర్స్ట్ కేస్ సినారియో ఇమాజిన్ చేసుకొని దానికి ప్రిపేర్ అవుతా అంటే, సమ్టైమ్స్ ఫియర్ ఫీల్స్ లైక్ ప్రొటెక్షన్. నువ్వు వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవుతే, when you actually go through that, when it doesn't happen, it feels like a relief. Sometimes a worst case scenario అయినప్పుడు you already imagined, అరే నేను ఇది అనుకున్నా కదా, then it will become into a positive scenario. So it is more of like, it's not coming from, it is coming from a place of fear, past lo hurt, and it's more of like wanting control. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏదైనా నీకు నీ కంట్రోల్లో ఉంటేనే నువ్వు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి యూ విల్ ఫీల్ పాజిటివ్. నీ లైఫ్ నీ కంట్రోల్లో లేదు అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకా పాజిటివ్గా ఎలా ఆలోచించగలుగుతావు అనేది పెద్ద టాస్క్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఐ యాక్చువల్లీ సార్ట్ అవుట్ మై థాట్స్.
ఐఎమ్ స్టిల్ లర్నింగ్. ఓకే, నేనేం చేస్తా అంటే ఫస్ట్ స్టెప్ ఐ క్యాచ్ ద థాట్, సమ్ థాట్ పాప్స్ బై. నేను పాజ్ అయ్యి ఓకే నేను ఓవర్ థింక్ చేస్తున్నానా, ఈజ్ ఇట్ లైక్ అ ఫ్యాక్ట్ ఆర్ ఇదేం థాట్, ఇది నిజంగా వ్యాలిడేనా, ఇట్లా అనుకుంటా. నేను ఎందుకు ఇట్లా ఉన్నా, ఇది ఎందుకు ఇప్పుడు అవుతుంది అని అనుకోలే. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. ఇది ఎందుకు అవుతుంది అని ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. అయ్యేది అయితేనే ఉంటాయి. యూ కాంట్ కంట్రోల్ ఇట్. లైఫ్ యూ కాంట్ కంట్రోల్. యూ క్యాన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దాట్ ఓన్లీ యూ క్యాన్ డూ. అండ్ సెకండ్, ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. ఏంటిది ఆ థాట్ని నేను క్వశ్చన్ చేస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ లైక్ అటాకింగ్ మై సెల్ఫ్, ఐ లైక్ బ్రో ఇది ఫ్యాక్టా లేకపోతే ఫియరా, ఇది నిజంగానేనా నువ్వు, లేకపోతే నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావా, ఎవరైనా నిజంగా నీకు చెప్పారా, లేకపోతే నువ్వు అజ్యూమ్ చేసుకుంటున్నావా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, విల్ దిస్ థాట్ మ్యాటర్ టు మీ ఆఫ్టర్ అ వీక్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ఆన్సర్ ఇస్ నో. నువ్వు ఈరోజు ఇంతగానం టెన్షన్ తీసుకునే థాట్, లెట్స్ ఏ పెద్దదే అనుకుందాము, 2 years తర్వాత యూ వోంట్ ఈవెన్ రిమెంబర్ హౌ దట్ ఫీలింగ్ ఫెల్ లైక్. నువ్వు అప్పుడున్న ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది అన్న ఫీలింగ్ నీకైతే అప్పుడైతే వస్తుందో, 2 years డౌన్ ద లైన్ యూ వోంట్ ఈవెన్ రిమెంబర్ ఫీలింగ్ దాట్. 2 years ఏంది, by the end of the year you will not remember how it felt. In step 3, I let the feeling exist. I'll sit with it without like trying to fix it immediately. I stop myself like, don't feel like this. It's literally like, bro, I feel sad bro అని అంటే పక్క నుంచి ఫ్రెండ్స్, డోంట్ బీ రే, వావ్ నాకు ఇన్ని రోజులు తెలియదు, వావ్ డోంట్ బీ, నాకు తెలియదు, దిస్ ఐ విల్ నాట్ డూ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు చెప్తే, ఐ వాంట్ టు సిట్ అండ్ అండర్స్టాండ్. ఐ వాంట్ టు బీ ఆనెస్ట్. నువ్వు ఇప్పుడు ఏం చేయాలన్నా యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మోసం చేసుకుంటూ పోతే అక్కడ ఏముండదు. ఇట్ విల్ బి ప్యూర్లీ ఏమంటారు, అలల్లో కొట్టుకుపోతావు, అట్లా కొట్టుకుపోతావు ఎగ్జాక్ట్లీ. అండ్ స్టెప్ 4, మెల్లగా, చాలా మెల్లగా థాట్స్ సెటిల్ అవ్వడానికి ఐ విల్ డూ 4 things. ఫస్ట్, ఒక బుక్ ఓపెన్ చేసి అంతా రాసుకుంటా. నీ పొందా, ఇది ఎందుకు వెళ్ళి ఆలోచిస్తున్నావు, ఇది నిజంగానే అనుకుంటున్నావా, నువ్వు ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నావు, ఇది నిజంగా వాళ్ళు అన్నారా నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే ఇది నిజంగానే ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే అది అట్లనే జరగబోతుందా, ఎందుకు ఇదంతా ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం ఉందా అని బుర్ర ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎలా అని చెప్పి నేను రాసుకుంటా. అదర్వైజ్ ఇది నాలో నేను మాట్లాడుకుంటా ఏమంటారు, ఐ విల్ గో ఫర్ అ వాక్. పిచ్చిదాన్ని అనుకోండి ఏమనుకోండి, ఐ విల్ గో ఫర్ అ వాక్. ఆర్ ఒక్కదాన్ని నేను షాపింగ్కి వెళ్ళిపోతా. షాపింగ్ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ థెరపీ ఫర్ మీ. షాపింగ్కి వెళ్ళి నా థాట్స్ నేను ప్రాసెస్ చేసుకుంటా. ఐ విల్ గెట్ క్లారిటీ. లేకపోతే నేను వర్కౌట్ చేసుకుంటా. ఇది కూడా కాకపోతే నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఐ నో హూ విల్ గివ్ ఇట్లా స్లాప్ ఇన్ ద ఫేస్ ట్రూత్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రో ఇది నేను ఫీల్ అవుతున్నా,
ఇది నిజంగానే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అట్లా వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుంటాం. సమ్టైమ్స్ యూ జస్ట్ కాన్ బి లైక్ నాకు అంతా వచ్చేస్తుంది. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఐ విల్ టెల్ హర్ లైక్ ఆమె చెప్తుంటే లైక్ అవును కదా, ఎందుకు ఇంతగానం ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇంతగానం భయపడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. I just realize like I don't need my thoughts to be positive. I just need them to be less cruel to me. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వి ఆల్ డోంట్ బికమ్ పాజిటివ్ ఓవర్ నైట్. సడన్గా ఇట్లా స్విచ్ ఫ్లిప్ అవ్వగానే పాజిటివ్. We become positive after thinking, battling on it, and coming to terms with it, and becoming calm later. I tell myself that I'm going to figure it out, and I would do anything to get things clarified in my head. Anything. ఎందుకంటే నువ్వు ఆనెస్ట్గా ఉండాలంటే నీకు క్లారిటీ ఇంపార్టెంట్. నీకు క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నువ్వు గ్యాస్ లైట్ చేసుకోకపోతే నీకు క్లారిటీ వస్తుంది. పాజిటివిటీ ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దాట్. బిఫోర్ ఇట్ యూస్ టు మీన్ సంథింగ్ డిఫరెంట్. టిపికల్ ఏదేదో ఉంటుండే పాజిటివిటీ అంటే అఫర్మేషన్స్, మెడిటేషన్. నాకు మెడిటేషన్ I tried, yoga I tried, everything I tried. It felt good while it lasted, but it is not something that I'm going to be consistent at. ఇప్పుడు నాకు అది రోజు చేస్తుంటే నాకు ఐ షుడ్ ఫీల్ గుడ్. అది చోర్లాగా అనిపించద్దు నాకు. Positivity used to mean being happy all the time. Now it just means not abandoning myself when I am not. Some days positivity is like getting out of bed, not overreacting, saying no, saying okay instead of throwing a chair, choosing a softer thought instead of the harshest one. Some days positivity is just being neutral, like okay, this sucks, but I don't need to make it worse by attacking myself with the thoughts. And honestly, that alone changed so much. So we're still figuring it out, right? నేను నా నెగటివ్ థాట్స్లో నేను స్పైరల్ అవుతున్నప్పుడు ఐ యూజువలీ జర్నల్. ఎవ్రీబడి అందరు చేయాల్సిన అవసరం లేదు, బట్ ఐ డూ. సో మీకు దిస్ హెల్ప్ మీ అలాట్. హనుమంతుడి స్టోరీస్ వినండి. దే ఆర్ ఆనెస్ట్లీ so inspiring. Even he doesn't know that he is capable of doing all those things, because he is not aware of his own powers until there was someone to remind him of his strength. మన అందరిలో కూడా మనకి మన స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, అంతా ఉంటుంది. బట్ మనం మన స్ట్రెంగ్త్స్ని తెలుసుకొని మనం మనకు ధైర్యం తెచ్చుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ఇట్. అండ్ వెనెవర్ ఐ లిసన్ టు దోస్ స్టోరీస్, ఆ కథలు వింటుంటే you'll honestly feel some sort of clarity later. This I can assure. నేను ఇంత మాట్లాడుతున్నాను ఇప్పుడు చేంజ్ పర్సన్ కాదు. I still overthink, I still imagine the worst case scenarios,
I still have days where my brain feels louder than my life. We all have those days. But the difference is I don't believe every thought anymore. Few thoughts they exist because they came from a place of fear. కానీ నువ్వు ఆ ప్లేస్ ఆఫ్ ఫియర్ నుంచి వచ్చిన థాట్స్ని నువ్వు ఎంకరేజ్ చేయొద్దు. బికాస్ యూ వుడెంట్ వాంట్ టు డూ దాట్ అండ్ యూ నో దట్ యూ గోయింగ్ టు రిగ్రెట్ ఫ్యూ థింగ్స్ లేటర్. సో పానిక్ అవ్వకుండా I'll come back to myself by doing the things which I mentioned. And then I make a decision. And I think like this is some sort of like the biggest progress that I made so far. Not being positive kaadu. It's more of like being aware. The more aware that you are about yourself, నీ గురించి నీకు ఎప్పుడైతే నీకు తెలుస్తుందో నీ గురించి, you will know. You will get positivity. You will know what works for you. You will know what doesn't work for you. Yeah. And if you're someone who thinks negatively a lot, you're not broken, okay? Your brain probably just learned to survive before it needed to relax. And if you're figuring it out just like me, slowly, imperfectly, one thought at a time. And that's okay. This might change. And even if it doesn't completely, we are trying, right?